మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు. ఈ దిన వాక్య ధ్యానం కొరకు ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము 9వ వచనం. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు తనను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకొని వారికి తన నిబంధనను స్థిరపరచువాడును 1000 తరముల వరకు కృపచూపువాడును నమ్మదగిన దేవుడనియు నీవు తెలుసుకొనవలెను. ఇక్కడ మరి మొదటి ఆజ్ఞ ఏంటి? ముఖ్యమైన ఆజ్ఞ. యేసు ప్రభువు కూడా మరి క్రొత్త నిబంధనలో చెప్పినటువంటి ఆజ్ఞ. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ శక్తితో నీ ప్రభు అయిన దేవుని ప్రేమింపవలెను. దేవుని ప్రేమించి ఆయన ఆజ్ఞలను గైకొనినప్పుడు 1000 తరం వరకు కృప చూపే దేవుడనని చెప్తున్నాడు. ఆయన వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు, మారని, మార్పు చెందని, మాట తప్పని దేవుడు. మరి అబ్రహాముకు ఆనాడు ఇచ్చిన వాగ్దానం నేటి వరకు ఇశ్రాయేలీయుల పక్షాన ఆయన నెరవేరుస్తూనే వస్తున్నాడు. ఆయన వాగ్దానం, ఆయన మాటనైనా నెరవేర్చే దేవుడు, మర్చిపోయే దేవుడు కాదు. అదేవిధంగా మరి అబ్రహాము ఎంతగానో దేవుని ప్రేమించి ఆయన ఆజ్ఞలను గైకొన్నాడు. మరి తన కుమారుడైన ఇస్సాకును కూడా బలి అర్పించడానికి వెనుదీయనంత ప్రేమ దేవునిపై చూపించాడు. విశ్వాసులకు తండ్రి అని అనిపించుకున్నాడు అబ్రహాం. అదేవిధంగా మరి మోషేను వెంబడించినటువంటి యెహోషువ కూడా మరి కుడికి ఎడమకు తొలగక మరి తను కనానులో ప్రవేశించినట్లుగా మనము చూస్తున్నాం. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదమని యెహోషువ ఎంతో ఘనమైన గొప్పదైన వాఖ్యానం చేయడమే కాకుండా ఆ విధంగా నడుచుకున్నాడు. మరి యేసు ప్రభువును వెంబడించిన శిష్యులు కూడా సమస్తమును విడిచిపెట్టి యేసు ప్రభువును వెంబడించారు. అయితే సిలువ వేసినప్పుడు భయపడి పారిపోయినప్పటికీ తిరిగి దేవుడు యేసు ప్రభు సమకూర్చి వారిని ఆశీర్వదించి వారిని మరి సువార్త భూదిగంతముల వరకు ప్రకటించే వారినిగా చేశాడు. వారి ద్వారా మనము నేడు సువార్తను అందుకొని రక్షణ పొంది ప్రభువుని ఘనపరుస్తూ ఉన్నాం. అయితే మనం కృపకాలంలో ఉన్నాము కావున మరి అందరూ అంతటా రక్షణ పొందవలని, రక్షణ పొంది ప్రభువును ప్రేమించాలని ప్రభువు వేచి చూస్తున్నాడు. తన దయగల హస్తాన్ని మన వైపు చాపి సహాయం చేస్తూ రక్షణ పొందని వారి కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. విధేయత చూపిన వారికి దేవుడు ఎంతో నమ్మదగిన దేవుడు, మరి కృప చూపే దేవుడు, స్థిరపరిచే దేవుడు. కనుక మరి యేసు ప్రభువును విశ్వసించినప్పుడు, ఆయనను అంగీకరించినప్పుడు, పూర్ణ హృదయంతో మరి ప్రేమించినప్పుడు తప్పక పరలోక రాజ్యంలో మనకు చోటు లభిస్తుంది. ఎన్నో వాగ్దానాలు చేశాడు. మరి అబ్రహాముకు అన్ని జనులకు వెలుగుగా నిన్ను నియమిస్తానని వాగ్దానం చేశాడు. మరి రక్షించుకున్నాడు. ఈ వాగ్దానము మనము కూడా ఈ దినము మరి క్లెయిమ్ చేసినట్లయితే ఆ వాగ్దానం మన ఎడల కూడా నెరవేర్చబడి అన్యజనులకు మనం కూడా వెలుగుగా నియమింపబడి ఆయన సువార్త ప్రకటించటానికి మనము సిద్ధము చేయబడతాం. నేడు మన ఎదుట 2 దారులు ఉన్నాయి: దీవెన, శాపము, మంచి, చెడు. మనము ఏది మరి ఎంచుకుంటే మరి మన జీవితం అలాగా కొనసాగుతుంది. యెహోషువను మనం మాదిరిగా తీసుకున్నప్పుడు ఇహలోక మాలిన్యం అంటకుండా అన్ని లక్షల మంది ఇశ్రాయేలీల మధ్య తన సాక్ష్యాన్ని నిలబెట్టుకున్నాడు. నేటి దినాల్లో మరి ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో పరిస్థితులు ప్రతి చోట ఎదుర్కొంటున్నాం. ఆ ఎదుర్కొంటున్నటువంటి సమయంలో మనం కూడా విశ్వాసం కోల్పోకుండా మన జీవితాన్ని మనము మరి యెహోషువ కట్టుకున్నట్లుగా మనం కట్టుకుంటూ ముందుకు కొనసాగినప్పుడు మనం కూడా భావి తరాలకు ఆశీర్వాద కారణముగా అవుతాం. ఒకవేళ ప్రభు రాకడ ఆలస్యమైతే నేడే రక్షణ దినమన్నాం. నేడు కొంతమందిని మనము రక్షించవచ్చు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారన్నాడు, ఉప్పై ఉన్నారు అని అన్నాడు యేసు ప్రభు. మరి వెలుగుగా ఉన్నామా, ఉప్పుగా ఉన్నామా? మన జీవితాలను మనము పరిశీలించుకోవాలి. మనం దైవికంగా జీవించే వారి జీవితాలను కూడా మరి పరిశీలిస్తూ, నెమరు వేసుకుంటూ, వాక్య ధ్యానం చేస్తూ, మరి మన దేశానికి వచ్చినటువంటి మిషనరీస్ యొక్క స్టోరీస్ చదువుతూ, వాక్యం చదువుతూ, దేవుని స్తుతిస్తూ, ఆరాధిస్తూ, ప్రార్థన సహవాసం కలిగి ఉన్నప్పుడు మనము ఆత్మీయంగా ఎంతో వర్ధిల్లగలుగుతాం. మనము దేవుని పిల్లలమై ఉన్నాం. కాబట్టి ప్రభువును ప్రేమించుటయే కాక మన
పొరుగు వారిని ప్రేమించాలని ప్రభు సెలవిచ్చాడు కదా. అపవాది యొక్క క్రియ ఏంటంటే ద్వేషం, దేవుని క్రియ ఏంటంటే ప్రేమ. కాబట్టి ఆయన పిల్లలమైన మనము ఆయనను పోలి నడుచుకోవాలని ప్రభు ఎంతగానో ఆశపడుతూ ఉన్నాడు. మన పిల్లలు మన మాట వింటే మనం ఎంతో సంతోషిస్తాం కదా. అలాగే ఆయన పిల్లలు స్వరక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు, ఆయన కుమార్తెలుగా కుమారులుగా చేసుకున్నాడు. మనం ఆయన మాట వింటే ప్రభు ఎంతో సంతోషించే వాడుగా ఉంటున్నాడు. ఆయన మనకిచ్చినటువంటి ముఖ్యమైన మాట చెప్పుకున్నాం కదా ఇందాకే. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామం నమ్ముకొని ఆయన మనకిచ్చిన ఆజ్ఞ ప్రకారము ఒకరినొకడు ప్రేమింపవలనన్నది. అంటే ఇతరులకు సహాయకులుగా మనము ఉండాలి. యోగ్యులైన వారిని కనుగొని సహాయం చేసి దయ చూపాలి. నేటి దినాల్లో ప్రజలు మరి ఎంతో ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, కష్టనష్టాల్లో ఉంటున్నారు. మరి యుద్ధ సమాచారాలు వింటున్నాం. అక్కడున్న వారి కొరకు ప్రార్థన చేయడం కూడా మన బాధ్యత. అధికారుల కొరకు ప్రార్థన చేయడం మన బాధ్యత. వారు రైట్ డెసిషన్ మేకింగ్ చేయడంలో మనము కూడా సహకరించిన వారము అవుతాం. ప్రభు చెప్పాడు కదా, మరి పాముల వలె వివేకులను, పావురముల వలె నిష్కపటులై ఉండుడి అని అన్నాడు. మరి మంచి సమరయుడు ఎలాగూ స్పందించాడో అలాగూ మనం స్పందిస్తూ మరి క్రియతోనూ సత్యముతోనూ కూడా ప్రేమిస్తాము. మాట ద్వారా మాత్రమే కాదు. మరి అయితే అపాత్ర దానం కూడా చేయకూడదు. ఆ విషయం మనం ప్రార్థించుకున్నప్పుడు ఎవరికి సహాయం చేయాలి, ఎవరు అక్కరలో ఉన్నారు, ఎవరికి మనము సహకరించగలము, సహాయపడగలమని ఆ విధంగా మనము కొనసాగటానికి ప్రభు మనకు పరలోక జ్ఞానము దయచేస్తాడు. మనం ఎంతో డబ్బును వృధా చేస్తూ ఉంటాం అనవసరమైన వాటికి. మరి మనం దేవునికి లెక్క ఒప్పచెప్పాలి. మంచి గృహ నిర్వాహకత్వం మనము చేయాలి. మన పొరుగువాడెవడో మనం గ్రహించాలి. కాబట్టి అట్టి జ్ఞానం ప్రభు మనకు ఇచ్చును కాక. ప్రభు ఆజ్ఞను గైకొంటే, ప్రభు యందు భయభక్తులు నిలిపితే, మరి యెహోవా యందు భయభక్తులే జ్ఞానం అని సామెతల గ్రంథంలో వ్రాయబడినట్లు మనం ఎంతో జ్ఞానాత్మపూర్ణులమై మరి మనము ప్రభు కొరకు పని చేయగలుగుతాము. మరి 1000 తరములకు మనము ఆశీర్వాదకరణంగా ఉంటాము. మన తర్వాత 1000 తరములకు కూడా ప్రభు కృప చూపేవాడుగా ఉంటాడు. మన సంతతే కాదు, మన ముందున్నటువంటి జనరేషన్స్ అన్నీ కూడా మన ద్వారా ఆశీర్వదింపబడాలంటే మనం కూడా ఒక అబ్రహాము వలె ప్రభువును వెంబడించి, యెహోషువ వలె మరి మోషే తన ప్రజల్ని ఎలాగూ నడిపించాడో ఆ విధంగా మనము కూడా మరి దేవుని కొరకు, దేవుని పని కొరకు నిలబడాలి. క్రొత్త నిబంధనలో కూడా మరి ఆయన శిష్యులను చూస్తున్నాం, పౌలును చూస్తున్నాం, దేవుని కొరకు నిలబడిన వారుగా ఉంటున్నారు. మన పని ఏమిటి ఈ లోకంలో అంటే దేవుని కొరకు కొన్ని ఆత్మలనైనా మనము సంపాదించగలిగితే అదే గొప్ప ధన్యత. మాదిరికరమైన జీవితం మనం జీవిస్తే మన జీవితాల ద్వారా కూడా ప్రజలు ఆకర్షింపబడి రక్షణ పొందే అవకాశం ఉన్నది. కాబట్టి ప్రభువుని అడుగుదాము. మరి బలానమ్మకమైన మంచి దాసురాలా అనిపించుకునే విధంగా మనం జీవించాలని ప్రభువును ప్రార్థిద్దాం. ప్రభు ఈ వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్.